ఈరోజు చాలా బాధాకరం. మరి ఆర్టీసీ కార్మిక నాయకుడు, మరి నాయకుడు కాదు పాపం, ఆయన ఒక మంచి డ్రైవరు. మరి తోటి ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వం గత 2-3 రోజుల నుండి కూడా చూడనట్లు వ్యవహరిస్తే, అయ్యో పాపం నా కార్మికుల సోదరుల ఈ సమస్యలు తీరవేమో అనే అభద్రకు గోనైపోయేసి ఈరోజు శంకర్ గౌడ్ గారు మరి ఆత్మహత్యకు పాల్పడడం, ప్రాణాలని విడిచిపెట్టడం చాలా బాధాకరం ఉంది. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలనేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని, బలం చేకూర్చాలని మన ప్రభుత్వం ఇప్పుడన్నా కన్ను తెరిచి ఈ న్యాయమైన డిమాండ్ ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? వాళ్ళు మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీరే చెప్పారు కదా, మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని అడుగుతున్నారు. మరి ఎందుకు తెలుస్తలేరు అన్నారు. మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీ మేనిఫెస్టోలో పెట్టి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చినాక తర్వాత ఇప్పుడు మమ్మల్ని మరుసే ఎట్లా, మాకు ఎందుకు అన్యాయం చేస్తారు అని ఈరోజు ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు అందరు రోడ్డు పైన వాళ్ళ కుటుంబాలతో సహా రావటం జరిగింది. అరే తెలంగాణ ఉద్యమం లోపల ఈ ఆర్టీసీ యొక్క కార్యరూపము, కార్యాచరణ చాలా గొప్పది. వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటం కూడా చాలా గట్టిగా పోరాటం చేశారు. పార్టీలకు అతీతంగా, మరి వర్గాలకు అతీతంగా ఈ రోజు కూడా ఆర్టీసీ అంటే కేవలం ఒక ఆర్టీసీ వాళ్ళదే కాదు, ఒక పార్టీదే కాదు, ఆర్టీసీ ప్రజలది. ప్రజల యొక్క సమస్యలు వాళ్ళు బాధపడుతున్న దాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుగా ఉంటుంది, ప్రజల వైపే ఉంటుంది, ఈ ఆర్టీసీ వైపే ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ ఎంతో వాళ్ళు మెరుగైన సేవలు అందించడం వల్లనే అనేక కుటుంబాలు వాళ్ళు ఎంతో శాంతిగా, ఎంతో భద్రతతోని వాళ్ళ ఇంటికి చేరవేసే సంస్థ ఆర్టీసీ సంస్థ. మళ్ళీ ఇలాంటి సంస్థల లోపల ఈరోజు ఇంత రోడ్డు పైకి తీసుకురావటం, ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, ప్రభుత్వం చేస్తున్న ఈ వైపు ఎవరికైతే ఈ ఆర్టీసీ కార్మికులను గతంలో మేనిఫెస్టోలో పెట్టి మేము దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నాం అని మాటలకు ఒకటి, చేతల రూపంలో ఈరోజు విలీనం చేసుకోకుండా మరిన్ని తప్పుదావులా పట్టించేసి వారు ఏదో లోపల దీన్ని ప్రైవేటీకరణం చేయాలనే కుతంత్రాలతో ఉన్నారని చెప్పేసి ఈరోజు మొత్తం కార్మిక లోకంలో అభద్రత ఉంది. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఎలాంటి ఆత్మహత్యలకు గురి కాకుండా, ఎలాంటి అభద్రతకు కార్మికులు గురి కాకుండా వాళ్లకు సరైన విధంగా ఈరోజు చర్చ జరిపేసి వారి యొక్క సమ్మెను విరమింపజేసే విధంగా వాళ్ళు కోరుతున్న న్యాయమైన కోరికలను వెంటనే తీర్చి వాళ్ళకి కావాల్సిన అన్నిటి కూడా బెనిఫిట్స్ని మరి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇచ్చేసి ఆర్టీసీ కార్మిక లోకానికి వారు వెన్నుదన్నుగా ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఉందని తెలియజేస్తూ, మరి మేమందరం కూడా ఈ రోజు చనిపోయిన శంకర్ గౌడ్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నివాళులర్పించడం, మరి వీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మేము ఈరోజు సాంఘీభావం తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రావడం జరిగింది.